మన అర్జున్ కానీ మల్లికార్జున్ కానీ జైలు పోయిళ్ళు. దాని తర్వాత ఇక్కడ యూట్యూబ్లో తాండాల పండు తిరుక్కుంటా ఈ వీడియోస్ చేస్తుంటే రియాలిటీని బయట తీసుకొస్తాడని యూట్యూబరే కావచ్చు వారిని జైలు పంపించడం జరిగింది. ఇప్పుడు కొనసాగింపుగా మా అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు ఒక ఎట్లా వెంటాడుతుందంటే ఒక 15 మందిని పొద్దున్న లేస్తే వీళ్ళు ఏం చేస్తారు, పొద్దున పోయి ఎక్కడ తింటారు, ఎక్కడ పోతారు, ఏం చేస్తారు, ఇదే పని పెట్టుకున్నారు. ఇక్కడ కొంతమంది ఉత్సాహవంతులైన అధికారులు వాళ్ళు ఆయన పోయి అది ఇట్లయింది సార్ అనే పదం నుంచి ఇంకో మాట డీవియేట్ కాకుండా అడిగిండు. ఆ వీడియోస్ కూడా మీ ప్రెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మా దగ్గర కూడా ఉన్నాయి. దానికి ఎట్లాంటి కేసులు 308 కేసులు అంటే 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది ప్రూవ్ అయితే. అట్లాంటి కేసులు పెట్టుకుంటా క్రమంలో ఆ దయాకర్ తోటి పార్టీలో యాక్టివ్గా తిరిగే దేవరపులలో లోకల్గా ఆ గొడవ అవుతుంటే అక్కడ ఏం పరిస్థితి అని పోయిన వాళ్ళని కూడా వాళ్ళు ఏం మాట్లాడకపోయినా రవి మీద కానీ ఇంకా మిగతా వాళ్ళందరి మీద ఎట్లాంటి కేసులు పెట్టిళ్ళు, వీళ్ళందరినీ క్లోజ్ చేస్తాం, వీళ్ళందరూ ఎవరు మాట్లాడకుండా ఉండాలని ప్రయత్నం చేస్తారు. దయాకర్ గారు చెప్పినట్టు ఎవరిదంతా చేస్తారో మీ అందరికీ తెలియని అంశం కాదు. మా దగ్గర ఎన్ఆర్ఐ గారికి వారికి నేను చెప్తున్నాను, మా పార్టీ నుంచి మీకు ఎంతమంది జైలు పోతే మీకు తృప్తి పడుతుందో చెప్తే మీరు ఏం కేసులు పెడతారో పెట్టండి, మేము అందరం పోతాము. కామన్ మ్యాన్లని కామన్ ప్రజల్ని కార్యకర్తలను ఇబ్బంది పెట్టి అంటే మీరు ఇక్కడికి వచ్చింది ఏదో చేస్తారు అని అనుకున్నారు. ఇక్కడ ప్రజలు ఓట్లు వేసిళ్ళు, కానీ మీరు ప్రతిపక్షంగా మీ మీద ఎవరు మాట్లాడితే ఎవరు గొంతెత్తితే వారిని వేటాడి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు ఉంటావా పోస్టింగ్ బయటికి వెళ్ళిపోతావా అని చెప్పుకుంటా వాళ్ళని బెదిరించుకుంటా నిరంతరం భయపెట్టుకుంటా కేసులు చేసే క్రమమే ఇవాళకి ఈ ఇద్దరు. ఇంకెంతమంది మీద పెడితే నీకు తృప్తి అవుతుంది, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుందో చెప్తే మేమే స్వచ్ఛందంగా మరి ఎట్లా కూడా ఇవ్వాలి కాకపోయినా రేపైనా నువ్వు జైలు దొరుకుతావు అనే విషయం ఇక్కడ అందరూ అవేర్నెస్ చేసిళ్ళు. కాకపోతే నువ్వు ఇట్లా భయభ్రాంతులకు గురి చేసుకొని దేవరూపుల బీఆర్ఎస్ పార్టీని నీ కనుసాయిగల్లోకి తెచ్చుకోవడానికి దయాకర్ నుంచి దూరం పోవడానికి దయాకర్ రైటు లెఫ్ట్ కూర్చున్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటా పోతే లాస్ట్కి ఏమైందంటే పాపం కాంగ్రెస్ కార్యకర్తలు అన్యాయం అయిపోతారు. 3 సంవత్సరాలు జరిగిన తర్వాత నువ్వు అమెరికా ఎట్లాగో పోతావు, ఎట్లాగో ఇంకా భారతదేశ పౌరసత్వం రాలేదు. దయాకర్ రావు గారు 15 సంవత్సరాలు ఇక్కడ రాజకీయం చేసిన పాలకుర్తిలో ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు జైలు దోలిలో మీ అందరికీ తెలుసు, పత్రికా విలేకరుల సాక్షిగా. ఈమె వచ్చుడే ఆలస్యము మళ్ళీ కేసులు పెట్టి ఫాలోఅప్ చేసి కోర్టులో వాళ్ళకి శిక్ష పడేటట్టు అంటే రిమాండ్ అవుతాడా కాదా అని ప్రతి నిమిషము వాళ్ళని అక్కడ తెలుసుకుంటూ వాళ్ళని నిరంతరం ఫోన్ చేసుకుంటూ వాళ్ళకి బెయిల్ రాకుండా చూసే క్రమంలో 100% ఇక్కడ అధికారులను వారు కోఆర్డినేషన్ తోటి సక్సెస్ఫుల్ చేస్తారు. ఇట్లా ఎంతమందిని జైలు పంపితే భయభ్రాంతికి గురి చేయాలనుకుంటానో ఈ ప్రాంతానికి ఉన్న చైతన్యం ముందట నీ యొక్క తెలివితేటలు, నీ నిరంకష వైఖరి, నీ మొండి ఎట్లా అంటే కర్కశ వైఖరి రేపు భవిష్యత్తులో నిలిచోదని చూపెడుతుంది. ఇంకా లోకల్ బాడీస్లోనే మీకు ఆ దెబ్బ ఈ మండలం నుంచి డెఫినెట్గా తగులుతుంది. అసలు ఏమన్నారు, ఉసుకే ఇక్కడ లోకల్గా ఇస్తే ఉపాధి వస్తుంది, ఎవరికో ఇస్తుళ్ళు, దయచేసి ఇక్కడ ఏమని టెక్నికల్గా మీరు పర్మిషన్ ఇచ్చిళ్ళు అని కేసులు పెట్టిళ్ళు. నిజంగా అది అగ్రికల్చర్ ట్రాక్టర్, అదొక అగ్రికల్చర్ ట్రాక్టర్, అది కమర్షియల్ ట్రాక్టరా? ఒక ఊరు నుంచి ఒక విషయం తీసుకుపోవడానికి కాదు కదా. టెక్నికల్గా మేము కూడా మాట్లాడవచ్చు కదా. ఏంటిది ఇవాళ దయాకర్ పోయేది ఒకదానికి ఈ అసోసియేషన్ మీద మా క్యాడర్ మీద నిరంతరంగా జరుగుతుంది. నేను పోతాను, యాంటీసెప్టరీ అవసరం లేదు, దయాకర్ గారు పోవద్దని మా పార్టీ వాళ్ళు పోవద్దని, యాంటీసెప్టరీ వస్తుంది కానీ ఇంకో సెక్షన్ కేసు పెడతారు, నా మించి పోనీయండి అని చెప్పి ఇవాళ మండల పార్టీ అధ్యక్షుడు అది బెయిల్ రాదండి, బెయిలబుల్ దేవుడు దయదలిస్తే తప్ప బెయిల్ రాదు. అట్లాంటి కేసులు పెట్టిళ్ళు. ఆయన ఇవాళ జైలు పోవడానికి కూడా సిద్ధపడి ఓపెన్గా పోయి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతాను. ఈ మర్డర్ చేసిలా అండి ఇంకేమైనా చేసిలా? దీనికి ఒక వారం రోజుల నుంచి పోలీసు వాళ్ళు వెంటాడతారు. వీళ్ళు వరంగల్లో ఉంటే వరంగల్ కూడా పోలీసు వాళ్ళు పోయి ఒక రౌండ్. ఏం జరుగుతుంది మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను ఒకటే చెప్తున్నా, ప్రెస్ విలేకరులు మేము ప్రతిపక్షంగా ఇక్కడ వానకొండే గుట్టని కానీ ఉష్కని కానీ కాపాడిన మాట మీ సాక్షిగా అందరికీ తెలుసు. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని అన్ని రకాలుగా ఆర్థికంగా ఎట్లా దొరుకుతాడో ఏ విషయంలో దొరుకుతాడో అని వేటాడి ప్రతి ఒక్కరిని జైలు పంపుతాడు. సరే మేము జైలు పోవడానికి సిద్ధమే, కానీ మా గొంతుగా దయాకర్ రావు గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధమే. దయచేసి
మీరు ఉన్నది ఉన్నట్టుగా జరిగింది జరిగినట్టుగా ఈ విషయం పబ్లిక్లో తీసుకుపోవాలని రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.